యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ తీసుకొచ్చినటువంటి సుప్రీంకోర్టు ఆదేశాలతో తీసుకొచ్చిన నిబంధనలు మోడీ సర్కార్ మీద ఓసీలకి కోపానికి కారణమైంది. దేశవ్యాప్తంగా ఉద్యమిస్తున్నారు. ఈవెన్ అయోధ్యకి సంబంధించినటువంటి ఒక ప్రధాన పూజారి కూడా అలాంటి లెటరే రాయడం అన్న సంచలనం సృష్టిస్తుంది. ఉన్నత విద్యా సంస్థలో కుల వివక్షణ రూపుమాపి సమానత్వ భావన పెంపొందించే లక్ష్యంతో ఇటీవల నోటిఫై చేసిన విశ్వవిద్యాలయ నిధుల సంఘం యూజీసీ నిబంధనలు 2026 వివాదంలో చిక్కున్నాయి. ఈ నిబంధనలు వ్యతిరేకిస్తూ పలు రాష్ట్రాల్లో నిరసనలు జరుగుతున్నాయి. కాగా సమానత్వ కమిటీల ఏర్పాటు ఆదేశాలను వామపక్ష విద్యార్థి సంఘాలను సమర్థిస్తున్నాయి. ప్రతి ఉన్నత విద్యా సంస్థలో కూడా సమానత్వ ఈక్విటీ కమిటీల ఏర్పాటుకి యూజీసీ ఇటీవల తప్పనిసరి చేసింది. ఆయా కమిటీల్లో ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, మహిళలకు ప్రాతినిధ్యం కల్పించాలని స్పష్టం చేసింది. రోహిత్ వేముల కేసులో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు యూజీసీ నిబంధనలు 2012 స్థానంలో కొత్త నిబంధనలు ఈ నెల 13 నుంచి అమల్లోకి తెచ్చింది. అయితే కొత్త నిబంధనలు కుల వివక్ష నిర్వచనాన్ని ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు, అధ్యాపక సిబ్బందికి పరిమితం చేయడం మీద జనరల్ ఇతర కేటగిరీల వాళ్ళు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ నిరసనలకు దిగారు. ఢిల్లీలోని యూజీసీ ప్రధాన కార్యాలయం దగ్గర కూడా మంగళవారం విద్యార్థులు ధర్నా చేపట్టారు. మరోవైపు రిజర్వ్డ్ కేటగిరీల కిందకు రాని విద్యార్థులు బోధనా సిబ్బందికి రక్షణ కల్పించే విషయాన్ని కొత్త నిబంధనల్లోకి 3C విస్మరించిందని పేర్కొంటూ వినీత్ జిందాల్ అనే వ్యక్తి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. కొత్త నిబంధనల వల్ల ఎవరికీ నష్టం వాటిల్లదని, ఎవరు వేధింపులకు గురికారంటూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ చెప్తున్నారు. అయితే కొన్ని చోట్లను ఇప్పటికే బాధితులు అయిపోయారు. ఎట్లాగంటే ఒక అమ్మాయిని ఒక అబ్బాయి వేరే ఓసీ అమ్మాయిని వేరే క్యాస్ట్ అబ్బాయి లవ్ ప్రపోజ్ చేశాడట. అమ్మాయి తిరస్కరించిందంట. నేను సో కులం కాబట్టి నన్ను తిరస్కరించిందంటూ అతను కంప్లైంట్ పెడితే అమ్మాయికి 50,000 రూపాయలు పెనాల్టీ వేశారట అతనికి కట్టమని చెప్పేసి. ఇట్లాంటి సంఘటనలు ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చకు వస్తున్నాయి. దేశవ్యాప్తంగా ఓసీలు బీజేపీ ప్రభుత్వం మీద తిరుగుబాటుకు కారణమవుతున్నది.